సాధారణంగా ఈ మధ్యకాలంలో మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మోకాళ్ళ నొప్పులు అనేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ముందు మోకాళ్ళ నొప్పులు అని స్పెసిఫిక్‌గా చెప్పే బదులు మామూలుగా ఏమవుతుందంటే జనరల్‌గా మోస్ట్ కామన్‌గా మిడిల్ ఏజ్ అయినా, ఓల్డ్ ఏజ్ అయినా ఏదైనా మోకాళ్ళ మీద ఎక్కువ మన ఇండియన్ లైఫ్ స్టైల్ అంటే ఇండియన్ టాయిలెట్ గానీ, లేకపోతే ఎక్కువ విశ్రమం గానీ, మన కింద కూర్చోవటం అంటే బస్‌కి ఏసి కూర్చోవటం కానీ, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్‌గా ఇండియన్ అలవాట్లు మెయిన్ కారణాలని చెప్పొచ్చు. ఓకే. అదే పాశ్చాత్య ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్‌లో ఇప్పుడు అమెరికానో, యూరోప్‌లో వాళ్ళకి హిప్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వాకింగ్, రన్నింగ్ యూనో కొంచెం ఆ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. మనకేంటంటే కొంచెం అలవాటు ప్రకారం కింద కూర్చోవటం, ఎక్కువ బస్‌కి ఏసుకొని కూర్చోవటం, ఇలా తర్వాత స్క్వాటింగ్ ఎక్కువ అలవాటు ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ మోకాళ్ళలో ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంటాం. ఇప్పుడు ఎక్కువ శాతం మనం మామూలుగా చూసేది అంటే అరుగుదల అనేది వయసుతో పాటు అందరికీ వచ్చేది. బట్ మన అలవాటు రీత్యా లేకపోతే మన ఉద్యోగ రీత్యా కొంతమందికి అర్లీగా ఓ 10 ఏళ్ళ ముందు చూస్తున్నాం. ఓకే. సార్, ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఎక్కువ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో ఈ టాబ్లెట్ వాడడం మంచిదే అంటారా? చూడండి, టాబ్లెట్ ప్రతిదానికి డెఫినెట్‌గా ఆన్సర్ కాదు. ఓకే. ఓకే. మోకాళ్ళ నొప్పులు కంట ముందు ఏంటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మోర్ ఇంపార్టెంట్. ఓకే. యూజువల్‌గా ఏంటంటే ఎక్సర్సైజ్, యాక్టివిటీ, అలాగే మన మోకాళ్ళ చుట్టూరు ఏదైతే మస్కులేచర్ అంటే మసిల్స్ ఏదైతే ఉంటాయో వాటిని స్ట్రాంగ్‌గా ఉంచుకోవటం. స్పెసిఫిక్‌గా క్వాడ్రిసెప్స్ మసిల్స్ అంటాం. ముందు ముందు భాగాన్ని, వెనక భాగాన్ని హ్యామ్‌స్ట్రింగ్ మసిల్స్ అంటాం. అలాగే కింద కాఫ్ మసిల్ మన ఏదైతే పిక్కలు అంటామో ఈ మసిల్ అన్నీ స్ట్రాంగ్గా ఉండటం వల్ల కొంచెం బోన్ మీద లోడ్ తగ్గి, జాయింట్ మీద లోడ్ తగ్గి, ఏదైతే సగం లోడ్ మసిల్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ 90% మనం ఇది చేసుకోవచ్చు. ట్యాబ్లెట్లు అనేది చాలా లేట్గా తర్వాత ఆప్షన్ యాక్చువల్లీ. ఓకే.